నేను ఈరోజు చెప్పబోయేది ఒక స్టోరీ కాదు, నాకు తెలిసిన ఒక వ్యక్తి ఒక జీవితంలో జరిగిన ఒక ట్రూ ఇన్సిడెంట్. ఈ స్టోరీ ఏదో నేను కల్పితంగా కలిపి చెప్తలేను, ఎవరిదో చూసి చెప్తలేను. ఈ స్టోరీ నా కళ్ళ ముందు జరిగినది, నా కళ్ళతో చూసిన నిజం ఇది. ఈ స్టోరీ ఏంటంటే, ఒక పోలీస్ ఆఫీసర్ ఎలా ఒక యంగ్ పూర్ స్టూడెంట్ లైఫ్ని నాశనం చేశాడో చెప్తాను. ఆ రోజు జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల అతని ఫ్యూచర్ ఎలా మారిపోయిందో మీకు చెప్తాను. ఆ రోజు రెగ్యులర్ నార్మల్గానే మనోడు బైక్ తీసుకొని పోతున్నాడు. సో బైక్ తీసుకొని పోతున్నప్పుడు రోడ్ మీద ఆబ్వియస్లీ పోలీసు వాళ్ళు ఉంటారు. పోలీసు వాళ్ళు మనని ఆపుమన్నారు అంటే సడన్గా ఏదో దూరంకి వెళ్ళి చేయబెట్టి ఇట్లా ఆపు అని కూడా అనలేదు. సడన్గా వెనకాల నుండి వచ్చి బండి ఆపమన్నారు. అంటే సడన్గా ఇట్లా హ్యాండిల్ పట్టుకొని బండి ఆపమన్నారు మనోడు సడన్గా ప్యానిక్ అయ్యి వెనకాల బస్సు ఉన్నది ఇవన్నీ చూసుకొని బ్రేక్ అయిపోయి, బైక్లో చిన్నది ఏంటంటే బ్రేక్ కొంచెం మెల్లగా పడుతుంది. ఇట్లా బ్రేక్ వేసినా కూడా బైక్ కొంచెం ముందు పోయి ఆగింది. జస్ట్ ఒక ఫ్యూ మీటర్స్ ఇట్లా ముందు పోయి ఆగింది. ఫ్యూ మీటర్స్ ముందు పోయి ఆగిందని చెప్పేసి పోలీస్ ఆఫీసర్ వచ్చేసి దాడని చెంప మిగిలి కొట్టిండు. ఎట్లా కొట్టినాడు పోవడం రోడ్లో అందరి మధ్యలో. వానికి ఫ్యూ సెకండ్స్ అర్థం కాలేదు అసలు ఎందుకు కొడుతుండే ఈ ఆఫీసర్ అని. నేనేమన్నా క్రైమ్ చేసినానా అసలు అర్థం కాలేదు. పోలీస్ ఆఫీసరు మళ్ళీ కొట్టిన దాంట్లోకి వెళ్ళి బయటికి రాగానే మనోడు ఒక సెకండ్, ఎందుకు కొడుతున్నారు సార్, అసలు మీకు లా తెలుసా అని అడిగాడు. నువ్వు లా తెలుసా అని క్వశ్చన్ చేసినందుకు మళ్ళీ ఇంకో దెబ్బేసాను పాడని రోడ్ మధ్యలో. మనకి ఇంకేం అర్థం కావట్లేదు, మనకి ఏం అర్థం కావట్లేదు. మళ్ళీ ఇంకో దెబ్బ ఏంగానే పోలీస్ ఆఫీసర్ అన్నాడు, నువ్వు నాకు లా తెలుసా నాకే క్వశ్చన్ చేస్తావు అని చెప్పేసి రోడ్ మధ్యలో గల్ల పట్టుకొని పోలీస్ స్టేషన్ తీసుకుపోతాడు మనల్ని. పోలీస్ స్టేషన్ తీసుకుపోయిన తర్వాత మనల్ని ఆడ కూడా పట్టు కొడతాడు. ఎట్లా అంటే అసలు నాకే లా తెలుసా అన్న క్వశ్చన్ చేసేంత పెద్దోనువా నువ్వు అని చెప్పేస్తారు. చుట్టూ ఆఫీస్లో ఆ పోలీస్ స్టేషన్లో అందరూ వేరే ఆఫీసర్స్ ఉన్నారు, ఫీమేల్ కానిస్టేబుల్స్, పోలీస్ ఆఫీసర్స్, ఫీమేల్ మెయిల్ అందరూ ఉన్నారు. ఎవరు ఎందుకు కానీ ఏం జరిగింది కానీ ఒక్క చిన్న క్వశ్చన్ కూడా అడగలేదు. అట్లనే కొట్టిండు. లిటరలీ మనది కాళ్ళు ఇంతలా వాసినాయి. అదొక ఎవరికి జరగొద్దు అనుకుంటాం కానీ సో ఆ రోజు మనకి జరిగింది. పోలీస్ ఆఫీసర్ ఈగో సాటిస్ఫై అస్సలకే కాలేదు. ఆ డే అంతా అక్కడ జైలు పోలీస్ స్టేషన్లో పెట్టిండు. పోలీస్ స్టేషన్లో చిన్న సెల్స్ ఉంటాయి, ఆ సెల్స్లో కూర్చోబెట్టి మనోని ఓవర్ నైట్ అంతా అక్కడనే పెట్టిండు. రాత్రి అంతా సెల్లోనే పెట్టిండు, ఫుడ్ కూడా పెట్టలేదు. అది సెకండరీ థింగ్. నెక్స్ట్ డే మార్నింగ్ వీళ్ళ పేరెంట్స్ స్టేషన్కి వస్తారు. ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు వస్తారు. వాళ్ళ మమ్మీ హౌస్ వైఫ్, వాళ్ళ డాడీ నార్మల్గా రెగ్యులర్గా పని చేసుకుంటూ ఉంటాడు. సో ఆ టైంలో వాళ్ళ పేరెంట్స్కి కనెక్షన్స్ ఏం లేవు. కనెక్షన్స్ ఉన్నాయి, ఇట్లాంటివి ఏం జరగకపోయేదేమో. కనెక్షన్స్ లేవు, ఏం చేయాలో తెలియదు, ఎవరిని అడగాలో తెలియదు. అట్లాంటి టైంలో పోలీస్ ఆఫీసర్ని రిక్వెస్ట్ చేస్తున్నారు. పోలీస్ ఆఫీసర్ కనికరం కూడా లేకుండా మీ వాడు ఇట్లాడు అంటే జరిగిన ఇన్సిడెంట్ చెప్పకుండా హీఈస్ లైక్ డూయింగ్ అంటే ఏదో 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 చెప్తుకుంటా చేస్తున్నాడు. అండ్ వాళ్ళ పేరెంట్స్ లిటరల్లీ ఆ పోలీస్ ఆఫీసర్ కాలు మొక్కి అయ్యా వదిలేసి అయ్యా అంటే అప్పుడు వదిలేసినాడు. కానీ వదిలేసినారు అనుకున్నాము, కానీ స్టోరీ ఎక్కడ అయిపోయింది అనుకున్నాము. కానీ స్టోరీ అక్కడ అవ్వలేదు, అక్కడనే స్టార్ట్ అయ్యింది. సో బేసికల్గా మన ఊరి గురించి చెప్పాలి అంటే, మనోడు ఒక బ్రిలియంట్ స్టూడెంట్, స్కూల్ అండ్ కాలేజ్ టాపర్. బేసికల్గా ప్రాజెక్ట్స్కి కూడా నాకు హెల్ప్ చేసిండు. నాకు పర్సనల్ ఫ్రెండ్, చాలా బ్రిలియంట్.
మనోడు ఎప్పుడు స్మోక్ చేయడు, మందు తాగడు, ఏం చేయడు. చాలా డీసెంట్, చాలా చాలా డీసెంట్ అండ్ చాలా మంచోడు. సో చాలా డీసెంట్ మంచోడు. పోలీస్ స్టేషన్ నుండి ఇంటికి వెళ్ళిపోయినాము, అంటే వాడు వెళ్ళిపోయాడు. అండ్ ఎవ్రీథింగ్ వాస్ గోయింగ్ గ్రేట్. ఆఫ్టర్ 3 years వాడు గ్రాడ్యుయేట్ అయ్యిండు. వానుకున్న నాలెడ్జ్కి వాడు ఎట్లైనా గవర్నమెంట్ జాబ్ క్రాక్ చేస్తారని చెప్పేసి అందరికీ 100% నమ్మకం ఉంది. ఎందుకే సో నమ్మకం ఉంది. వాడు ఆఫ్టర్ 3 years వాడు ఫస్ట్ టైం గవర్నమెంట్ జాబ్ కూడా క్రాక్ చేసిండు. దట్స్ బిగ్గెస్ట్ థింగ్ ఎవర్ హ్యూమన్ లైఫ్లో అయినా. కానీ వాడు క్రాక్ చేసిండు. కానీ హియర్స్ ద ట్విస్ట్ కమ్స్. జాబ్ వచ్చి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో మనకి జాబ్ రాలే. దాట్స్ బిగ్గెస్ట్ ట్విస్ట్. ఎందుకు రాలేని ఎంక్వైరీ చేస్తే మనోని మీద ఎఫ్ఐఆర్ ఉంది, ఏదో క్రిమినల్ కేసు ఉందని పెట్టారు. ఐ డోంట్ వాంట్ డిస్క్లోజ్ ఎనీ క్రిమినల్ కేస్ బికాస్ నేను కరెక్ట్గా పోర్ట్రే చేయకపోయినా మళ్ళీ ఇంపాక్ట్ అవుతుంది. సో మన మీద కేసు ఉందని చెప్పేసి జాబ్ రాలేదు. దట్స్ బిగ్గెస్ట్. అది అంటే ఇంకా అది వాని లైఫ్లో ఇంకా వానికి వేరే ఆప్షన్ కూడా లేకుండా అయిపోయింది అక్కడ. వాడు పోనీ యూఎస్ పోదాం అనుకున్నాడు. యూఎస్ పోదామని బేసికలీ మన దగ్గర ఆధార్ కార్డు ఒకటి ఉంది కదా, పాస్పోర్ట్ లేదు. పాస్పోర్ట్ అప్లై చేసిన పాస్పోర్ట్లో కూడా రిజెక్షన్ వచ్చింది. పాస్పోర్ట్ అప్లికేషన్కే. బికాస్ హీ హ్యాస్ సమ్ crime records on his profile. అలా అని చెప్పేసి వాడికి ఇంకా ఎటు లేదు, ఇక జాబ్ అయితే ఎక్కడ రాలేదు. వాడు ఇంకా అందరు లెక్క వానికి హోప్స్ అన్నీ పోయినాయి. వాడు ఇప్పుడు మనోడు ఒక టీ షాప్ నడుపుకుంటున్నాడు. అంటే అతని వర్క్ని తక్కువ చేయాలన్న ఇంటెన్షన్ అది కాదు, కానీ అతని డ్రీమ్స్, అతనికంటూ ఒక డిగ్నిటీ లేదా, అతని ఫ్యూచర్ అంతా కొలాప్స్ అయిపోయింది కదా. ఆ ఒక్క రోజు ఆ ఒక్క రాంగ్ క్వశ్చన్ అడిగినందుకు మనోడు ఫ్యూచర్ అంతా ఇదైపోయింది కదా అని. అంటే ఈ స్టోరీ అంటే జస్టిస్ కూడా లేని స్టోరీ. అంటే ఇది రివెంజ్ కోసం చెప్పాలన్నా, ఇది నేను రివెంజ్ కోసం చెప్తలేను. రూల్స్ అందరికీ కరెక్ట్ ఉండాలి, అందరికి ఒకేలా అప్లై అవ్వాలని చెప్తున్నాను. రోడ్ మీద ఉన్న ప్రతి సిటిజన్స్కి రెస్పెక్ట్ ఉండాలి. పవర్ ఉంది కదా అని మనల్ని అబ్యూస్ చేయదు ఎవరు. అతని లైఫ్లో జరిగిన చిన్న ఇన్సిడెంట్ వల్ల అతని లైఫే మారిపోయింది. బ్రిలియంట్ స్టూడెంట్ 2T. సో అంటే స్టోరీ షేర్ చేయడానికి ఇంకో రీజన్ ఏంటంటే, ఇంకొకరి లైఫ్ ఇట్లా అవ్వకూడదు అని. ఇట్లాంటివి ఏమైనా ఇంజస్టిస్ స్టోరీస్ ఏమైనా ఉంటే, అంటే నాకు తెలిసినవి 6 ఉన్నాయి. నాకు తెలిసిన 6 స్టోరీలు ఉన్నాయి ఇట్లాంటివి. నాకు తెలియనివి ఎంతోమంది ఎన్నో బాధలు అనుభవిస్తారేమో ఇట్లాంటి వాళ్ళ స్టోరీల వల్ల.